ఎందరో నాయకుల ప్రాణత్యాగ ఫలితమే నేడు దేశ స్వాతంత్ర్యానికి కారణం. అయితే నేటికి దేశం కోసం పోరాడుతూ దేశ సరిహద్దులో రక్షణ కవచంలా నిలబడుతున్న సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నా. దేశ రక్షణ కోసం తమ గ్రామంలో ప్రతి గడప నుంచి ఒక సైనికుడు ఉంటాడని అంటున్నారు మిలిటరీ మాధవరం. మాజీ సైనికులు నేటి యువతరం కూడా దేశ రక్షణ కోసం కనీసం 1 సంవత్సరం సైనికులుగా పనిచేయడంతో పాటు ప్రతి భారతీయ పౌరుడు ఎటువంటి బాధ్యతతో మెలగాలి, దేశ సరిహద్దులో పరిస్థితులు, ప్రస్తుత యువతరం నడవలసిన దారులపై మాజీ సైనికుడు ఏమంటున్నారు? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఎంతోమంది జాతీయ నాయకులు పోరాడి తమ ప్రాణ త్యాగాలు చేసిన ఫలంగా ఈరోజు మనం స్వతంత్రాన్ని ఎంతో గర్వంగా ప్రశాంతంగా జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ సైనికులు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి, ఒక సైనికుడిగా దేశానికి స్వాతంత్రం వచ్చింది, మీరు ఎన్నో కష్ట నష్టాలు పడి బోర్డర్లో పోరాడిన పరిస్థితి, ఏం చెప్తారు? జై హింద్. నా పేరు నాగేశ్వరరావు, లక్కాకుల మాధవరం, మిలిటరీ మాధవరం. అది నేను 1975లో జాయిన్ అయ్యాను. 94 రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యి మాధవరం, ప్రస్తుతం మాధవరంనే ఉన్నాం. మేము మిలిటరీ మాధవరం అంటే సైన్యం, ఆ సైన్యం అంటే మాధవరమే. మాధవరంలో దాదాపు 2000 మంది అందులో జాబ్ చేశారు, రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు 500 మంది ప్రజెంటు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా బాగా సర్వీస్ చేస్తున్నారు. ఇది 50వ స్వాతంత్ర దివస్కు మేమందరం ఎంతో గౌరవపడుతున్నాం. 80 సంవత్సరాలు స్వాతంత్ర దివస్ని మేము జరుపుకుంటున్నామని, ఈవేళ ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ ఇండియన్ ఆర్మీలో పనిచేయటం వల్ల మేము ఇంత దృఢంగా ఉండి మన దేశానికి మేలు జరగాలి, దేశాన్ని రక్షించుకోవాలనే దృప్తంతో మేమందరం కూడా పనిచేసాం. ఆ పని ఇప్పుడు ఉండే యువత ఈ సైన్యంలో చేరి అప్పుడు బయటకు వచ్చి సర్వీస్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా యువతకి ఈ సందేశాన్ని అందించాలని కోరుతున్నాం. జై హింద్. సార్, మీరు చెప్పండి, మన సాధారణంగా అసలు మిలిటరీ మాధవరం పేరు ఎలా వచ్చింది? ముందుగా అసలు మాధవరం నుంచి మిలిటరీకి ఎవరు వెళ్ళారు? నా పేరు కలగాని ప్రభాకర్ రావు అండి. నాది మిలిటరీ మాధవరం. మిలిటరీ మాధవరానికి ఆ పేరు రావడానికి కారణం, పూర్వం మాధవరం అనే రాజుగారు ఉండేవారు. అది ఎక్కడంటే ఆరుగులు కోట. ఆ ఊరు నుంచి చాలామంది అక్కడ అందులో సైన్యంలో పనిచేశారు. ఆ పనిచేసి వారందరికీ ఒక చోట కల్పించాలి అనే దానికి పేరుగానే మాధవరం గారు మాధవరం అనే పేరు వచ్చింది. అలాగే ఆ ఊరిలో అందరూ కూడా మిలిటరీలో ఉండటం వల్ల దానికి వీరత్వం, ఆ ఊరి గడ్డ ఫలితం, అందరూ దాన్ని నామకరణంగా మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. సార్, ఇప్పటికీ మా మిలిటరీకి వెళ్తున్నారా అదే ఊరి నుంచి? ఇప్పటికీ అందరూ, మా వాళ్ళందరూ కూడా చాలామందికి మిలిటరీకి వెళ్తున్నారు. కానీ పూర్వం అంతా లేరు. పూర్వం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా 5గురు 6గురు ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే తగ్గారు. ఎంచేతంటే ఇప్పుడు అన్నీ కూడా మార్పులు, ఎంచేతంటే సొసైటీ అంతా మారిపోయింది. దానివల్ల చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఇప్పటికీ కూడా మా ఊరి నుంచి అయితే ప్రతి ఒక్కరు అదే స్ఫూర్తితో, అదే సేవా దృక్పథంతో వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాగే యువత అందరూ కూడా కొంతకాలం, కనీసం ఒక 5 సంవత్సరాలైనా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, డిఫెన్స్లో పనిచేసి వస్తే వాళ్ళకి సేవాభావం ప్లస్ వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ ఎలా ఉండాలి అనే భావం అన్నీ కలుగుతాయి. అలాగే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంచేత అక్కడ వాళ్ళు నేర్పే డిసిప్లిన్ ఇంకా మరెక్కడా కూడా అలవడదు. అలాగే మనం ఎన్ని చెప్పినా కూడా మన దేశం ముఖ్యం. ముందు మనం ఎంత మన దేశానికి చేయగలమనే ఆలోచన, భావన, అవన్నీ కూడా వాళ్ళు సమయస్ఫూర్తి అంతా కూడా ట్రైనింగ్లో చాలా విధిగా నేర్పుతారు. ఆ ట్రైనింగ్ ఫలితమే ఈరోజు ఇలాగుంది. అలాగే ఈ వచ్చే 80వ స్వతంత్ర దినోత్సవ ప్రజలందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్ చెప్పండి, ఒక మాజీ సైనికుడిగా ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నమస్తే అండి. నా పేరు సుబేదార్ ఆర్డినరీ కెప్టెన్ పొల్లం వీరయ్య. నేను ప్రస్తుతం మిలిటరీ మాధవరం అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే యువతకి ఏంటంటే, ఇప్పుడు మా ఊరి నుంచి అయితే అగ్గివీరులు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు మా ఊరి నుంచి అయితే చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా
మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని కోరుకుంటారు. యువతకి మేము ట్రైనింగ్ చెప్పేది ఏంటంటే వెళ్ళమని చెప్తాం, పలానా ఇది అని చెప్పి అలాగా చెప్పాలని చెప్తూ ఉంటాం. మా ఊరు విశేషం ఏంటంటే ఇంటికి ఒకళ్ళు లేక 5 వెళ్ళిన ఒక గ్రామం మాది. అంచేత మేము మిలిటరీ మాధవరం గ్రామాన్ని మిలిటరీ మాధవరంగా చేస్తున్నాం. దాన్ని ఏంటంటే ఇంటికి ఇప్పుడు మేమున్నా అంటే మా అబ్బాయి, నేను, మా చిన్నాన్న అందరూ మిలిటరీకి వెళ్ళిన వాళ్ళే. అలాగే ప్రతి ఇంటికి కూడా మీరు ఎప్పుడైనా వస్తే అక్కడ మిలిటరీ మాధవరంలో ఒక ఇంటికైనా ఒకళ్ళైనా దొరుకుతారు. కాకపోతే ఏంటంటే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాం, శ్రీలంకలో పాల్గొన్నాం. అలాగే ప్రతి యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి మీకు అక్కడ దొరుకుతారు. 1971, 1966 ఫస్ట్ వార్, సెకండ్ వార్ వాళ్ళ కుటుంబీకులు దొరుకుతారు. ఫస్ట్ వార్, సెకండ్ వార్లో అటెండ్ చేయని వాళ్ళు అయితే దొరకరు. ఎంచేదంటే ఎప్పటి నుంచో ఫస్ట్ వార్లోంచి, సెకండ్ వార్లోంచి కూడా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే మా ఊర్లో బాయ్స్ ఆర్మీ తీసుకెళ్ళేవారు ఇదివరకు. మా ఊరు వచ్చి ఆర్మీలో జాయిన్ చేయడానికి బాయ్స్ ఆర్మీని అక్కడి నుంచే బాయ్స్ ఆర్మీ జాయిన్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ నేర్పి పెద్దవాళ్ళు అయ్యాక రిటైర్మెంట్ అయిన వ్యక్తులు కూడా మా మిలిటరీ మాధవరంలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా మిలిటరీ మాధవరంలో ఇప్పుడు మా మనవడు ఉన్నాడంటే మిలిటరీకి పంపించాలని మేము చూస్తున్నాం. ఆయన కూడా చదువుతున్నారు. ఏంటంటే మాకు ఒక దాని మీద నమ్మకం, దేశానికి సేవ చేయాలి, ప్రజలను కాపాడాలనే వ్యక్తిగా. థ్యాంక్ యూ. మొత్తంగా చూసినట్టయితే నేటి యువత కూడా పూర్తిగా ఏదైతే దేశం కోసం కనీసం ఒక 5 సంవత్సరాలు పోరాడాలి, అది అక్కడ వర్క్ చేస్తే పూర్తిగా కూడా మన జీవన నియమావళి కావచ్చు, కఠినతరంగా ఎలా బ్రతకాలి, నీతి నిజాయితీలు కావచ్చు, పూర్తిగా కూడా తెలుస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నేటికి కూడా మిలిటరీ మాధవరం నుంచి ప్రతి గడప నుంచి కూడా ఒక సైనికుడు దేశ రక్షణ కోసం వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని మాజీ సైనికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శాఖతో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.